జై జవాన్, జై కేసీఆర్, జోగురామన్న గారి నాయకత్వం, జోగురామన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. 11 దాకా స్టార్ట్ అయింది. ఇక్కడ బోరాకి చలో బోరా అలో రైతున్నా చలో బోరా ఉందా? అసలు సీఎం కు మాయిచేరుకు కేంద్ర సంబంధమే లేదు. భూములు ఏమైనా దొంగ భూములు పట్టా చేసుకోవటానికో లేకుంటే దొంగ భూములు కబ్జా చేసినాయి వాటిని రెగ్యులరైజేషన్ చేసుకోవటానికి నీకు సీఎం తోటి అలవాటు అయింది తప్ప అది మాటికి సీఎం నీకు జ్ఞాపకం వస్తుంది తప్ప ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీ. నువ్వు సీఎం పిఎం ఏం చేయడం చెప్పు. సీఎం ఎందుకు పేరు పనిచేస్తుందంటే ఈ దొంగ భూములు పట్టాలు చేసుకున్నాడు. ఇప్పుడు కబ్జా చేసిన భూములు రెగ్యులర్ చేసినందుకు ఎక్కువ ఈ మధ్యన సీఎం తోటి సంబంధాలు పెట్టుకున్నావు కాబట్టి నీకు మాటికి సీఎం పేరు జ్ఞాపకం వస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మాట మార్చుకో, పద్ధతి మార్చుకో. ఎంతమంది రైతులు కామెంట్ చేసింది నీ ప్రెస్ మీట్ మీద. దయచేసి మీకు ఒప్పుకుంటే ఒక రైతు పేరు చెప్తే మరో ఇళ్ళ మీద దాదాగిరి చేస్తారు. అంటే రైతులను మీరు ముంచుతుంటే నేను చూస్తూ ఉండాలన్నా పాయల్ శంకర్ గారు అని చెప్పి ఒక రైతు కామెంట్. ఇంకొక రైతు ఆపు నీ సొల్లు కేంద్రం ప్రభుత్వం నీ ఒప్పించి రైతులకు మేలు చేయాలి కానీ ప్రతిపక్ష పార్టీ నువ్వు ఈ రకంగా నీ నిలదీసుడు ఎవరి కోసం? వాళ్ళు రైతుల కోసం పొద్దున లేచి పనిచేస్తుంటే నువ్వు పొద్దున్న లేచి రాజకీయాలు కోసమే మరి ఈ రకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకొక రైతు. అట్లనే మీ బృందా మాట్లాడతావా? వేస్ట్. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలతోని తెలంగాణకి ఏమీ లాభం కాలేదు అని చెప్పి రైతు మాట్లాడతాడు. ఇంకొక ఆయన నీ పని అయిపోయింది సార్, నువ్వు ఏం చేసింది లేదు సార్, పటాకల మాటలు తప్పని ఇంకొకటి మాట్లాడు. ఇట్లా 2 మంది రైతులు మాట్లాడు. అంటే ఈ రకంగా ఎందుకు మాట్లాడుతుందో చెప్పండి. అంటే అందుకే నేను ఒక శాసనసభ్యునిగా నేను గౌరవిస్తూ ఇట్లా నువ్వు మాట్లాడుతుంటే రైతులు మాట్లాడతాను. నేను మాట్లాడలేదు, అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ నీకు సాక్ష్యాలతో మేము ఏమన్నాం? నేను 22% వరకు కూడా మార్కెట్ పంపించిన అది ఆన్ రికార్డు కాదని చెప్పినాను. ఎప్పుడన్నా మీడియాలో కూడా వస్తుంది నేను మాట్లాడినప్పుడు. ఆన్ రికార్డు కాదు, వాడు 12% రాసుకుంటాడు. కానీ 14 వచ్చినా 15 వచ్చినా 16 వచ్చినా 17 వచ్చినా 18 వచ్చినా 22 వరకు కూడా వాడు అబ్ద రికార్డులో వాడు 12 చెప్పుకుంటాడు. కానీ ఇంత ఇచ్చిందని చెప్పిన ఆన్ రికార్డులో 12 వరకు చెప్తుంటాడు. అర్థమైంది? లోకల్ గా మీ కాటన్ పిండి అధికారులతో మాట్లాడి వాళ్ళతో అండర్స్టాండింగ్ తెప్పించి కొండలు గుట్టలు అడవులు ఇలా ఈ నవంబర్ మాసంలో 6 degrees 5 degrees 4 degrees ఒకసారి 96-97లో -4 degrees కూడా ఇక్కడ అయింది. కాబట్టి ఇలా ఇంటికాడ మనం రూములలో ప్యాక్ రూములలో కప్పుకొని పంటనే బట్టలు చల్లగా అయిపోతున్నాయి. ఇటు మరొక ఇటు చల్లగా అయితే ఇటు పక్క ఇటు గరం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కుప్ప పెట్టిన దగ్గర తేమ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అలా అండర్స్టాండింగ్ చేయించి మేము స్వయానం ముందు మీటింగ్లు పెట్టి వాళ్ళని ఒప్పించినాకనే మార్కెట్ ఆ రకంగా కొనసాగిందంటే నేను 22 రికార్డు చూపెడితే 25 రికార్డు చూపెడితే 12 కంటే 1% దాటి చూపెడితే నేను రాజీనామా చేస్తా అంటే నేను ఆన్ రికార్డు ఎప్పుడు మాట్లాడు. ఇదంతా అబ్దా రికార్డు. కానీ మరి ఈ సమస్య ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? మరి నిజంగానే తీసుకోలేదు గతంలో అంటే ఈ సంవత్సరం ఇంత ఎందుకు రైతులలో ఇంత బాధ, ఇంత అవస్థలు, ఇంత కష్టాలు ఎందుకు రైతులు పడతారు? అసలు రాజకీయ పార్టీలకు ఎందుకు అవకాశం వచ్చింది? ఇప్పుడు నచ్చిందా? ఒక రోజు స్టార్టింగ్ రోజే మీ పాత మిత్రులు మీడియా వాళ్ళకి తెలుసు. స్టార్టింగ్ రోజే ఆదిలాబాద్ మార్కెట్ ట్రబుల్ ఉంటుండే. స్టార్టింగ్ రోజు స్టార్ట్ అయింది అనుకో వాళ్ళు ఎన్నడూ మనం బండి ఆగలేదు. దానికి కారణం ఏమన్నట్టు అంటే అప్పుడు తేమ లేక పత్తిక
కొరకే మేము ఇవన్నీ ఏమా 100% ప్రాబ్లం లేకుండా చేయించినాం. మన కేటీఆర్ వచ్చిపోయిన తర్వాత నిన్న మా రైతులు మాకు ఫోన్ చేసింది, సార్ ఈయన 13 వచ్చినా 14 వచ్చినా ఆడు 12 రాసుకొని ఖాళీ చేస్తున్నామని చెప్పి అర్థం ఏమన్నట్టున్నారు అంటే మీరు ఎంపీ ఎమ్మెల్యే ఉండి మీరు సీసీఐ అధికారులతో మాట్లాడి వీలైతే సీసీఐ ఎండీని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మీ మంత్రి దగ్గరికి పోయి ఎండీని పిలిపించుకొని మాట్లాడితే అది పరిష్కారం అవుతుంది. మీరు గతంలో చేయించిన పద్ధతి చెప్పిన తప్ప నేను ఊపితే నేను రాజీనామా చేస్తాంటే ఏమన్నట్టు నేను ఇది ఊపుతున్నా. రైతుల దగ్గరికి పోదాం, నేను రాను. దయచేసి ప్రెస్ మిత్రులు ఏమన్నా మీరు ఊళ్ళలో వెళ్ళి ఎవరు లేకుండా రైతుల దగ్గరికి పోయి అడగండి, అసలు ఈ సమస్య ఇయ్యోడు ఎందుకు వచ్చింది, మరి గత సంవత్సరం లేదా అంతకుముందు లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదా, మరి అప్పుడెట్లా తీసుకున్నారు, 12 కంటే ఎక్కువ ఉంటే వాపస్ చేసిన మీరు ఒక్కసారి దయచేసి నేను 2 చేతులు వచ్చి అడుగుతున్నా, మీరు పోయి అడగండి. రైతే చెప్తాడు మాకు ప్రాబ్లం లేదు, 12 వచ్చింది 13 వచ్చింది వాళ్ళు చెప్తారు. నేను అది చెప్తే రాజీనామా చేస్తా అంటే రాజీనామా చేస్తే ఎవరి బెదిరిస్తావు అంటే రైతులకు అన్యాయం కానీ నువ్వు మాత్రం మార్కెట్లో